చాలు. పరిశుద్ధ గ్రంథం చూద్దాం అందరం కూడా. ఆది కాండము 34 అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. అందరూ ఎవరు కంగారు పడకుండా నిదానంగా చదవండి. 1 నుంచి 7 వచనాలు. 34 అధ్యాయం ఆది కాండం అండి. మొదట్లో ఉంటుంది 28 పేజీ. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమానపరచెను. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన ఆమోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో నుండినందున వారు వచ్చే వరకు ఊరుకుండెను. షెకెము తండ్రి హామోరు యాకోబుతో మాట్లాడుటకు అతని వద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలముల నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో సైనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని కనుక ఆ మనుషులు సంతాపం పొందిరి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే తల ఉంచినట్టు ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, చదవబడిన లేఖన భాగాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా నాలో మీరునండి. ఆ లేఖనాలను ప్రభావాన్ని విషాదపరచడానికి, బోధించడానికి నీ ఆత్మచేత నన్ను నింపండి. నీ ఆత్మచేత నన్ను నింపి నాలో మీరు వచ్చిన సంఘముతోనూ అయ్యా యంత్రం ద్వారా వింటున్న వారితోనూ ఈ లైవ్ ద్వారా చూస్తున్న వారితో మీరే మాట్లాడి మీ ఘనమైన శ్రేష్టమైన సీమగల నామానికి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామాన్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడే లేఖన భాగాలు మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ మనకి ఎవరు కనబడుతున్నారంటే యాకోబు, లేయా కుమారులు, అలాగే షెకెము రాజు, అలాగే షెకెము తన తండ్రి కనబడుతున్నాడు. అయితే ఈ లేఖనాలు మనం గమనించినట్లయితే అందరు నా వైపు చూడండి ప్రియులారా. యాకోబు పద్మరామంలో తన మామైన లాబాని దగ్గర నివసించి అక్కడి నుంచి ప్రియులారా వచ్చేసి ఎక్కడికి వచ్చేసాడంటే అక్కడి నుంచి కనాను దేశంలోకి సుకోత్ అనే పట్టణానికి వచ్చి ఆ సుకోత్ పట్టణం ఎదురుగా తన గుడారాన్ని వేసుకున్నాడు. ఆ గుడారం వేసుకున్న తర్వాత ప్రియులారా అక్కడే వారు నివసించడము మొదలు పెట్టారు. అయితే అక్కడ నివసిస్తున్నప్పుడు ప్రియులారా అక్కడ మనం గమనించినట్లయితే యాకోబుకు 12 మంది కుమారులు, ఒకే ఒక కుమార్తె. అయితే 12 మంది కుమార్తెలు ఒకే కుమార్తె కాబట్టి ఇక్కడ చూస్తే లేయా యాకోబుల కుమార్తె దీనా కాబట్టి ఒక కుమార్తె కాబట్టి వాళ్ళు ఎంతో గారాభంగాను, ఎంతో ప్రేమగాను, అల్లారు ముద్దుగాను, అపురూపముగాను చూసుకొని ఉంటారు. అలా చూసుకున్న క్రమంలో ప్రియులారా ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే మనం ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే దీనా గురించి చెప్పుకుంటున్నాం. దీనా గురించి 34 అధ్యాయంలోనే రాయబడి ఉంది, ఇంకెక్కడ కూడా రాయబడి లేదు. అయితే ప్రియులారా ఈ యొక్క యాకోబు లేయాకు ముద్దుల కుమార్తె అయిన ఈ దీనా అనగా అర్థం ఏంటంటే తీర్పు తీర్చుట అని అర్థం. ఏంటండి? తీర్పు తీర్చుట అని అర్థం. అయితే ఈ దీనా ప్రియులారా ఎక్కడికి వెళ్ళిందంట? ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళింది అని చెప్పింది. అయితే ఆ దేశపు కుమార్తెను చూడవెళితే ఆ దేశం చూడినప్పుడు పిల్లల కుమార్తెను చూడవెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఆ షెకెము దేశంలో ఆ సుకోతు దేశంలో పిల్లల ఆమోరు కుమారుడైన షెకెము ఆమెను చూశాక పట్టుకొని తీసుకుని పోయి బలాత్కారం చేసి పాడు చేసి ఆమెని అవమానపరిచి అక్కడే ఉంచేసిన తర్వాత ఏం చేస్తున్నాడు? తన తండ్రితో చెప్తున్నాడంట ఆమోరుతో, అయ్యా తండ్రి గారు నాకు ఈ కుమార్తెనిచ్చి నాకు వివాహం చేయండి అని చెప్పినప్పుడు ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే యాకోబు దగ్గరికి వెళ్ళి
వియ్యం అందుకోవడానికి తనతో చెప్తున్నాడు, అయ్యా నీ కుమార్తె నా కుమారుడు పాడు చేసి ఉన్నాడు, ఇప్పుడు నీ కుమార్తె నా కుమారుడికి ఇచ్చి వివాహం చేయండి అన్నప్పుడు, అయితే నా కుమారులు పొలములో ఉన్నారు కాబట్టి వారు వచ్చే వరకు వేచి ఉండి అన్నప్పుడు, అయితే వారు వచ్చిన తర్వాత ఆ సంగతి వారు అన్నదమ్ములు కూడా వినిన తర్వాత వారు కూడా పిల్లలు ఇది ఇశ్రాయేలుకు తగిన కార్యము కాదని చెప్పి వాళ్ళందరూ కూడా సంతాపము నొందుతున్నారు. అంటే అంగలారుస్తున్నారు, కన్నీరు కాల్స్తున్నారు, ఏడుస్తున్నారు, రోదన చేస్తున్నారు. హల్లెలూయా. చదవని లేఖన భాగంలో ఉన్న వచ్చినారు. అయితే ప్రియులారా, ఈ దీనా గురించి స్త్రీలైన వారు మరి ముఖ్యంగా చాలా గుణపాఠం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి? దీనా జీవితాన్ని చూసి చాలా జాగ్రత్తలు నేర్చుకోవాలి, గుణపాఠం నేర్చుకోవాలి. ఎందుకంటే పిల్లరా, ఈ దీనా గురించి 34 అధ్యాయంలో మాత్రమే రాయబడింది, ఎక్కడ కూడా రాయబడలేదు. ఇది మనకందరికి ఏమవ్వాలంటే స్త్రీలు అనే వారికి దీనాన్ని చూసి ఒక మంచి గుణపాఠం నేర్చుకోవాలి. లేదంటే ఈ లోకం ఎలాగుందంటే అప్పుడు సుఖోత పట్టణం ఎలాగుందో ఇప్పుడు కూడా లోకం అలాగే ఉంది. కాబట్టి ఆమెను చూసి ఏం నేర్చుకోవాలండి? ఒక చక్కని గుణపాఠం నేర్చుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. జాగ్రత్త పడాలి కూడా, జాగ్రత్త పడాలి. ఎందుకు జాగ్రత్త పడాలి ఏంటనేది కొన్ని మాటలు ఇక్కడ మనం చూస్తుంటే పిల్లరా, మొదటగా చూస్తే లేఖన భాగాలు గమనిస్తున్న మాట ఏమై ఉందంటే పిల్లరా, లేయా యాకోబును కనిన కుమార్తె అయిన దీనా ఆమె దేశపు కుమార్తెను చూడ వెళ్ళెను. దేనికి స్తోత్రాలు లేదా? మొదటగా మాట చూస్తే ఏం చేసిందంటే దేనంటే ఆ దేశపు కుమార్తెను చూడగలిగింది. ఎక్కడి నుంచి వెళ్ళింది? ఎక్కడి నుంచి వెళ్ళింది? తన ఇంటి నుంచి వెళ్ళింది. ఎక్కడి నుంచి వెళ్ళింది? తన ఇంటి నుంచి వెళ్ళింది. అయితే పిల్లరా, ఈ లేఖన భాగాలు అన్ని చూసినట్టయితే తన ఇంటి నుంచి వెళ్ళింది. తండ్రికి కానీ తల్లికి కానీ అక్కడ ఉన్న ఎవరు కూడా చెప్పలేదు. చెప్పా పెట్టకంటే తన ఇంటి నుంచి ఎవరు వెళ్ళిందంటే పిల్లరా, ఆ సుకోత పట్టణం ఉన్న ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళిందంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే తన తల్లిదండ్రులు ఆమె ఏం చెప్పారు? ఇందాక చెప్పాను, ఎంతో గారాభంగాను, ఎంతో సుకుమారముగాను, ఎంతో అపురూపముగాను. ఎందుకంటే 12 కుమారులు ఒకే కుమార్తె కాబట్టి ప్రేమగా ఆమెను పెంచుంటారు. కాబట్టి అయ్యో నా తల్లిదండ్రులు చెప్పకున్నా పర్వాలేదు, ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను ఏమో అనరు, నన్ను భయం పెట్టరు, నన్ను గద్దించరు, నన్ను కొట్టరు, కాబట్టి దండించరు, కాబట్టి నేను ఎంతలో వెళ్ళి అలాగా వచ్చేస్తానని చెప్పి అనుకొని ఆమె ఏం చేసి ఉంటుందంటే ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళినట్టుగా లేఖనాలు గమనిస్తుంది. అయితే పిల్లారా, ఈ రోజు మనం చూస్తున్నట్టే ఆ మాట ఏమైపోయిందంటే పిల్లారా, అది చూడ వెళ్ళటం రామానికి ఏమైపోయిందంటే అది శాపంగా మారిపోయింది. ఏమైందండి? ఆ దేశాన్ని చూడటానికి వెళ్ళడానికి ఆమె ఏమైందంటే శాపంగా మారిపోయింది. కారణం ఏంటంటే పిల్లారా, ఆ ఇంటిని విడిచి వెళ్ళింది. తల్లిదండ్రులకు చెప్పలేదు కానీ వెళ్ళిన పాపానికి ఏంటంటే శాపంగా మారిపోయింది. ఆ దేశం ఉన్న రాజకుమారుడు షెకెం ఏం చేశాడంటే ఆమెను తీసుకొని పాడు చేసేసాడు. ఏం చేశాడండి? పాడు చేసేసాడు. ఈ రోజు కూడా ఈ వాక్యాన్ని ఎందుకు జాగ్రత్తగా వినాలంటే పిల్లలు, యవ్వన స్త్రీలైన ఇంటిని విడిచి వెళ్ళకూడదు, చెప్పా పెట్టకంట. ఈరోజు అనేక మంది తల్లి కానీ తండ్రి కానీ చెప్పకంటే ఇంటిని విడిచి వెళ్ళిపోయినటువంటి ఎంతమంది స్త్రీలు ఉన్నారు. స్త్రీలు వెళ్ళి అర్ధాంతరంగా వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు, అర్ధాంతరంగా వారి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆమె ఇంటి నుండి వెళ్ళగానే ఏమైందంటే ఆమె శాపట పాపమైపోయింది, శాపం అయిపోయింది ఆమెకి. కానీ ప్రియులారా, ఈరోజు స్త్రీలు ఉన్న మీరు కూడా ఏమవ్వాలంటే ఈరోజు కూడా ఇంటిని విడిచి వెళ్ళకూడదు. ఎందుకు ఇంటిని విడిచి వెళ్ళకూడదంటే పిల్లారా, లోకమంతా ఎలాగుందంటే పిల్లారా క్రూరత్వంతో ఉంది. లోకమంతా ఎలాగుందంటే పిల్లారా, ఎవరిని మింగుదామని చెప్పి అపవాదు చూస్తూ ఉన్నాడు, ఎవరు దొరుకుతారని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఈ లోకమంతా దేని చుట్టూ తిరుగుతుంది పిల్లలు తెలుసా? ఒకటి ధనము చుట్టూ, 2 స్త్రీ చుట్టూ. ఎవరండి? ఈ రెండే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాయి. ఈ రెండితంటే ఏమీ లేదు. కాబట్టి స్త్రీగా మీరు ఉన్నారు, దీనా జీవితం చూసి ఏం చేసుకుని జాగ్రత్త పడాలి. ఇక్కడ పిల్లరా ఇంటిని విడిచి వెళ్ళింది. ఇంటిని విడిచి వెళ్ళి ఏం చేసిందంటే తన జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ప్రియులారా, ఇవి చెప్పబెట్టగలిగింది. పరిశుద్ధ గ్రంథం చూస్తే లోతు కుమార్తెలు ఉంటారు. లోతు సొదొమ గొమొర్రా పట్టణం నివసిస్తూ ఉంటాడు. అయినప్పటికీ పిల్లరా ఆ పట్టణం ఎలాంటిది? పాపంతో నిండిపోయింది, దౌర్జన్యంతో నిండిపోయింది. ఆ పట్టణం ఎలాగుందంటే తాగుబోతులు ఉన్నారు, ఆ పట్టణంలో దుర్మార్గులు ఉన్నారు. ఆ పట్టణం ఎలాగుందంటే పిల్లరా శాపంగా మారిన పట్టణం అది. కనికరము తెలియదు, జాలి తెలియదు వారికి, ప్రేమ తెలియదు వారికి. అలాంటి పట్టణంలో లోతు ఉండే పిల్లరా, లోతు నివసిస్తే అక్కడ లోతు ఒక సాక్ష్యాన్ని పలుకుతాడు. 19వ అధ్యాయం 8వ వచనంలో ఏమని ఉంటుందంటే పిల్లరా, చదువుతారా?
ఇదిగో పురుషుని కూడా ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. చాలు ప్రియులారా, ఏమన్నారంటండి? పురుషులు కూడా ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. అంటే చూడండి ఏం చెప్తున్నా, పురుషులు కూడా ఇద్దరు కుమారులు అంటే యవనస్తులుగా ఉన్నారు, వారి పవిత్రులు, వారి పరిశుద్ధులు. పురుషుడు అంటే ఎవరికి తెలియదు. వారు ఎక్కడ నివసిస్తున్నారు? ఎక్కడ నివసిస్తున్నారండి? సోదొమ గోమొర్ర పట్టణంలో, భయంకరమైన పట్టణంలో, క్రూరత్వం గల పట్టణంలో, దౌర్జన్యం కలిగిన పట్టణంలో, అంతకులుండే పట్టణంలో, సోరులుండే పట్టణంలో, దౌర్జన్యం చేసిన పట్టణంలో, బలత్కరించే వారి పట్టణంలో నివసిస్తున్నట్టుగా పిల్లారా తన తండ్రి ఒక గొప్ప సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. పురుషులు కూడా ఇద్దరు కుమారులకు ఉన్నారు అంటే అర్థం ఏంటి పిల్లారా? వాళ్ళు తల్లిదండ్రుల మాటకి చెప్పి బయటికి వెళ్ళలేదు. వారి కన్యత్వాన్ని వారు ఏం చేస్తారు? పరిశుద్ధంగా పవిత్రంగా వారు కాపాడుకున్నారు. వారి జీవితాన్ని వారు పాటు చేసుకోలేదు పిల్లారా. తల్లిదండ్రులు భయభక్తులు కలిగి వారు గృహంలో ఉన్నారు. నేను లేవి దగ్గరికి వస్తే ప్రియులారా, లేవి దగ్గర దీనా దగ్గరికి వచ్చేసరికి ఆ దేశపు కుమార్తెను చూడవెళ్ళింది. చూడవెళ్ళి ఏం చేసుకుందంటే చేతులారా తన జీవితాన్ని పాటు చేసుకుంది. తల్లికి చెప్పలేదు, తండ్రికి చెప్పలేదు. ఎందుకంటే గారాబం. నా తండ్రి నన్ను ఏమన్నాడు కదా, నా తల్లి నన్ను మందలించదు కదా, నా తల్లిదండ్రులు నన్ను మందలించరు, బెత్తం వాడని చెప్పి. ఈరోజు కూడా చాలా మంది అయ్యో ఒక్కగాని ఒక కుమార్తె, ఒక్కగాని ఒక కుమార్తె గారాభంగా పెంచుకుంటారు, ముద్దుగా అలారం మధ్యగా చూసుకుంటారు. కావలసిన అక్రతలు అవసరతలు అడక ముందు అన్ని తెచ్చిపెట్టినప్పటికీ కూడా వాళ్ళ తండ్రిని తల్లిని ఏం చేస్తారంటే వారు పిల్లరా చెప్పి పెట్టి వెళ్ళరు. కానీ తల్లిదండ్రులు ఏమంటే వారే నా ప్రాణము, వారే నాకు ఊపిరి, వారే నాకు జీవం అని చెప్పి వారిని ఒక అద్దములా చూస్తూ ఉంటారు, గాజు బొమ్మలాగా. అంతే, గాజు పగిలిపోతుందని చెప్పి ఎంత జాగ్రత్త చూస్తామంటే అవునంటారు కాదంటారా? అలాగ చూసుకుంటా ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మమకారము ప్రేమని వాళ్ళు ఏం చేస్తారంటే అలుసుగా తీసుకొని చెప్పా పెట్టకంట వెళ్ళిపోయి మన కన్నీరుని మిగిలిస్తూ ఉంటారు, రోదన మిగిలిస్తూ ఉంటారు. సంతాపడుతున్నారు తల్లిదండ్రులు, అన్నదమ్ములు సంతాపడుతున్నారు పిల్లరా. అంటే ఒక చెప్పా పెట్టకంటే వెళ్ళడానికి కారణం నేను ప్రియులరా ప్రభు యేసుక్రీస్తు వారిని అప్పుడప్పుడు కొంచెం తెలిసి నాకు పూర్తిగా తెలియదు. అలాంటి రోజులు ఇక్కడే నివసిస్తూ ఉన్నాను, కొట్టి పెడుతూ ఉన్నాము, మందిరంగా అయితే వెళ్తూ ఉంటాను. నేను మా ఊర్లో విజయనగరం జిల్లా గజగిరాల మండలం కొలుసు గ్రామంలో ఎక్కడి నుంచి వెళ్ళి ఒక 30 రోజులు అక్కడే ఉన్నాం. నేను, నా భార్య, నా 2 పిల్లలు అక్కడే 30 రోజులు ఉంటే అక్కడే నాకు నన్ను బావా 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 అని అంటాడు. మా వాళ్ళ చుట్టాలు ఇంటి పక్కన కాదు, మా పై సొంత ఇల్లు. యమన్ కుర్రోడు ప్రియులారా, ఒక 17-16 సంవత్సరాలు ఉంటాయి. 30 రోజులు నాతో పాటు ఉండేవాడు, ప్రతి క్షణం నాతో పాటు ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళిన మాకు ఏ రోడ్డు ఉండేది, వాగు ఉండేది, వాగులోకి వెళ్ళి ప్రతిరోజు చేపలు పట్టుకోవడానికి వెళ్ళేవాడు. చేపలు పట్టడానికి, ఎందుకంటే నాకన్నా బాగా పట్టేవాడు. ఎంత బురదైనా ఎంత లోయైనా దిగిపోతూ ఉంటాడు అనమాట. చేపలు పట్టడం ఆరితేరినాడు, అంతది చిన్నవాడైనా సరే. అలా కూడా ఎక్కడికి వెళ్ళి వాడు తీసుకెళ్ళి, ఏ పని చేసినా తీసుకెళ్ళి, ఎందుకంటే నేను దూరం నుంచి వచ్చానని చెప్పి వాడి ఊర్లో ఉండేవాడు చెప్పి. 30 రోజులు ఏం తిని ఏం చేసినా ఎప్పుడు కూడా అంత దగ్గరగా ఉండేవాడు, ఎప్పుడు లేదు. నాతాలు కొండ ఎప్పుడు లేదు. పుట్టింది మొదలుగా మా ఊర్లో అంత దగ్గరికి ఉండేవాడు, బావా 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 అనుకుని వచ్చినప్పుడు. అయితే ఇక్కడికి వచ్చేసిన వారం రోజుల తర్వాత ఏమైందంటే పిల్లరా, నాకు ఒక కబురు వచ్చింది. ఫోన్ చేస్తుంటారు, ఏంటంటే అరే నువ్వు నీతో తిరిగాడే కదా ఆ ఎర్నాయుడు నెల్లూరులో చచ్చిపోయాడని చెప్పి ఫోన్ వచ్చింది. అరే నాతోటి తిరిగాడు, వచ్చి వారం రోజులు అవ్వలేదు కదరా, ఎప్పుడు వెళ్ళాడు, ఎవరు తీసుకెళ్లారు, ఒక మాట కూడా నాకు చెప్పలేదంటే. 30 రోజులు నాకు వెంపటే ఉన్నాడు కదా, ఒక మాట కూడా నాకు చెప్పలేదంటే అసలుకి అని చెప్పి. ఎంత ఎప్పుడు వెళ్ళాడు ఏంటంటే, అరే నిన్న వెళ్ళాడు తెల్లారి చచ్చిపోయాడు. ఏంటండి నిన్న వెళ్ళాడు తెల్లారి. అసలు కానీ ఎవరు ప్రేరేపించారు, ఎలా తీసుకెళ్లారంటే పక్కూరు లేదు పని ఉందని చెప్పి తీసుకెళ్లారంట. ఆ రోజు తీసుకెళ్లి తెల్లారి సెమ్మయ్య అన్నాడు. ఏంటంటే అక్కడ నెల్లూరులో ఒక చెరువు ఉంటే చెరువులో గెంతాడంట, దూకడంట. అది లోతుగా బురద ఉంటే ఆ బురదలోకి కూలి కూడా అక్కడి నుంచి రాలేకపోయాడు, ఊబులోకి వెళ్ళిపోయి ఆ ఊబులోనే ప్రాణం పెట్టాడంట. వారి తల్లిదండ్రులు అంటున్నారు, తర్వాత ఏడుస్తున్నారు, అయ్యా నీతో ఉండే బాగును, నీ దగ్గరకు వచ్చినే బాగును, ఒక్క మాట మాతో కూడా ఏమన్నా అమ్మ నేను పని వెళ్ళి చూసొస్తాను అన్నాడు. కానీ ఒక మాట ఎక్కడికి వెళ్తాను ఏమీ చెప్పలేదని చెప్పి తల్లిదండ్రులు ఎంతగా ఏడ్చారు పిల్లలు. నెల్లూరు వెళ్ళాను నేను కూడా. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏడ్చి ఏడ్చి సంవత్సరం తెచ్చిపోయారు. ఆడిపోరకు ఏడ్చి అంత ప్రాణం, వాడంతే అంత ప్రాణం. పెద్ద కుమారుడు ఉన్నాడు, ఇంకా వారి కుమార్తె ఉంది, అయినప్పటికీ కూడా చిన్న కుమారుడు అంటే అంత ప్రాణాన్ని చూసి ఇద్దరు తల్లిదండ్రులు ఏడ్చి 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 సంవత్సరంలో చచ్చిపోయారు ఇద్దరు కూడా. కేవలం ఏం తినే వాళ్ళు చచ్చిపోతారు. అంటే చూడండి, చెప్పా బెల్లకంటే వెళ్ళటం వల్ల ఎప్పుడైతే ఏం జరుగుతుందో తెలియదు పిల్లలు. ఇక లేయ కూడా పిల్లరా లేదంటే ధీనా కూడా తల్లిదండ్రులు చెప్పి ఇంటి ఎక్కడికి వెళ్ళిందంట, ఆ దేశ కుమార్తెను తీసుకోవడానికి వెళ్ళి తన జీవితాన్ని పాడు చేసుకుంది.
పరిశుద్ధ గ్రంథాలు కూడా మనం చూడగలుగుతాము. లోకాసు వార్త మనం చూస్తే పిల్లలు 12-13 వచనాలు మనకు కనబడుతూ ఉంటారు. ఎవరు కనబడతారు అక్కడ? అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్న కుమారుడు ఉంటాడు. 2 కుమారులు ఒక తండ్రికి ఉంటాడు. ఆ చిన్న కుమారుడు, అయ్యా నాకు రావాల్సిన వాట నాకు ఇచ్చి, నాకు రావాల్సిన ధనంతో నాకు పంచిపెట్టంటే ఉంటే పిల్లరా ఆ ధనాన్ని పంచిపెట్టేస్తాడు. ధనాన్ని ఇచ్చివేస్తుంటే ఆ చిన్న కుమారుడు ఏం చేస్తుంటాడండి? వాళ్ళు చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని, తండ్రి లాస్తో వచ్చి భాగం నాకు ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు తన ఆస్తిని పంచిపెట్టాడు. 9 దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును పూడ్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాడు. అంటే తండ్రి ఇంటి దగ్గర నుండి పిల్లలు ఏమైపోతారంటే పిల్లలు పాడైపోతుంటారు. అది స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉంటే నీకు క్షేమము, తల్లిదండ్రులు ఉంటే నీకు భద్రత, తల్లిదండ్రులు ఉంటే నీకు ధైర్యము, తల్లిదండ్రుల దగ్గర ఉంటే నీకు భరోసా ఉంటుంది. కానీ తల్లిదండ్రుల మాటను మనం ఏం చేస్తామంటే ఎందుకు పనికిరానట్టు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. తల్లిదండ్రులు నేను ఎంతో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, అయ్యా నేను కుర్చీలో కూర్చోనంటే నా కుమారుడు సింహాసనంలో కూర్చోవాలని చెప్పి తల్లి ఆలోచిస్తుంది. తల్లి ఎలా ఆలోచిస్తుంది అంటే అయ్యా నేను చిన్న ఉద్యోగం చేస్తే నా కుమారుడు పెద్ద ఉద్యోగం చేయాలని ఆశపడుతూ ఉంటారు. అయ్యా నేను నడిచేస్తూ నా కుమారుడు నడిచేయకూడదు, సైకిల్ కావాలంటారు. నేను సైకిల్ మీద వెళ్తే నా కుమారుడు సైకిల్ తగ్గకూడదు, నా కుమారుడు బండి కొనివ్వాలని చెప్పి తల్లిదండ్రులు ప్రయాసపడుతూ ఉంటారు. కానీ తండ్రి మాట వినకండి ఈరోజు కుమారులు చాలా విధంగా చెప్పబడికంటే వెళ్ళిపోయి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఇక్కడ దీనా కూడా పిల్లారా ఇంటి నుండి చెడిపోయింది. ఒక మాట కూడా తండ్రికి తల్లికి చెప్పలేదు. కానీ చెప్పబోయేసరికి జరించి చేసిన ఏంటి పిల్లారంటే తన జీవితాన్ని పాడు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను ప్రియులారా మన హృదయాలు మనం కూడా ఏం చేయాలండి? ఇంటిని విడిచి వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే చెప్పే వెళ్ళాలి. ఏం చేయాలండి? చెప్పే వెళ్ళాలి. చెప్పేస్తే నీకు ధైర్యం, నీకు భరోసా. లేదా నేను ఒక కంట తల్లి తండ్రి కనిపెట్టుకుంటారు. కనిపెట్టుకున్నప్పటికీ దూరం నుండి ఎవరికొకరికి నీకు ప్రేరేపించి నా కుమార్తె వస్తుంది, నా కుమారుడు వస్తుంది, సక్రమంగా చూడండి, సరిగ్గా చూసుకోండి, తనకేమీ తెలియదు, జాగ్రత్త చూడండి అని చెప్పి కనిపెడుతూ ఎవరికో చెప్తూనే ఉంటారు. కానీ తల్లి మాట లెక్క చేయరు. నాకంతా తెలుసు కదా, నేను జ్ఞానవంతుని, నేను జ్ఞానవంతురాలు అని చెప్పి ఏం చేస్తారంటే తల్లి మాట పట్టించుకోరు. ఇక్కడ దీనా కూడా అలాగే ఉంది. అల్లారు ముందుగా పెంచుకున్న దీనాన్ని పిల్లరా ఎలాగెళ్ళింది? ఇంటిని విడిచి వెళ్ళింది. దానికి అది శాపంగా మారింది. 2వదిగా చూస్తే పిల్లరా దీనా ఎలా వెళ్ళింది అదే మాటలు మనకు గమనిస్తే పిల్లరా అక్కడ దాన్ని ఎలా వెళ్ళేది కనబడుతుందో. 2వదిగా ఒంటరిగా వెళ్ళింది. ఎలా వెళ్ళిందండి? లేయా యాకోబులకు కనిన కుమార్తె దీనా ఆ దేశ కుమార్తెలు చూడవెళ్ళెను. చాలు పిల్లరా. 2వది ఎలా వెళ్ళిందండి? ఒంటరిగా వెళ్ళింది పిల్లరా. తోడు ఎవరిని తీసుకెళ్లేదు. యాకోబు దగ్గర పని వాళ్ళు ఉన్నారు, యాకోబు దగ్గర తన పిన్నిలు ఉన్నారు, యాకోబు దగ్గర తన యొక్క ప్రియులరా ఇంకా అనేక మంది అక్క చెల్లెలు ఉన్నారు, ఉండొచ్చు. పని వాళ్ళ దగ్గర అనేక మంది బానిసలు అనేక మంది ఉన్నారు. అయితే యాకోబు ఇంటి దగ్గర అన్నదమ్ములు అయితే లేరు. ఎక్కడికి వెళ్ళారంటే మందలు మేపుకోవడానికి వారు పొలానికి వెళ్ళారు. కానీ ఎవరికి చెప్పకంటే, ఎవరు తోడు తీసుకోకంట. ఎవరు తోడు కావాలనుకుని వెళ్ళింది? ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళును. అంటే అన్యులతో సావాసం చేయాలని చెప్పి వెళ్ళింది ప్రియులారా. ఇది ఎక్కడ కలుసుకుని ఉంటారంటే నాకు తెలిసి ఏదో బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు, ఏదో షాప్కి వెళ్ళినప్పుడు, ఏదో కూరగాయల మార్కెట్ వెళ్ళినప్పుడు హాయ్ హాయ్ అనుకుని ఉంటారు. బాగున్నావు మాట కలిసి ఉంటుంది. కలిసి ఉండి రేపు పొద్దున నువ్వు వచ్చి నేను ఇక్కడ ఉంటానని చెప్పి ఉంటుంది. లేదు నేను రాలేని చెప్పంటే లేదు నీకోసం ఎదురు చూస్తాలే అని చెప్పి ఉంటారు. పోనీ వస్తాననేటప్పుడు ఏం చెప్పాలి? తల్లి కానీ తండ్రి కానీ ఏం చెప్పాలండి? ఒక మాట చెప్పి ఎవరినో తోడు తీసుకెళ్ళాలి. పోనీ చెప్పకంటే వెళ్ళింది అనుకోండి, ఒంటరిగా వెళ్ళకంటే ఏం చేయాలి? ఆ పక్కన వాళ్ళు, ఆ పొరుగుళ్ళు ఎవరినో ఒకళ్ళి వాళ్ళకి చెప్పి తోడు తీసుకెళ్ళాలి. తోడు కూడా తీసుకోవాలి అంటే తోడు కూడా ఎవరు తీసుకుని వెళ్ళలేదు ప్రియులారా. చూస్తే ప్రియులారా సింగల్గా వెళ్ళింది. దీనా అందగట్టే, సౌందర్యవంతురాలు,
సౌందర్యవంతులు సింగల్కి వెళ్తే ఎవరు ఊరుకుంటారండి? అందులో ఒంటరిగా ఫారినోళ్ళు, అమెరికా దేశస్తులు మన ఇండియాకి వారు వచ్చి వారు సింగల్గా ఎవరితో సంబంధం లేకుండా, గైడ్ లేకుండా వాళ్ళు సింగల్గా వచ్చి తిరుగుతూ ఉంటే వదిలిపెడతారు ఎవరైనా? కుక్కలు పరిగెట్టాడు, కుక్కలు పీకేసినట్టు పీకేసి పాడు చేసినట్టు జీవితాలు ఎన్నో ఉన్నాయి మన రాష్ట్రంలోనే జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా వెళ్ళిపోయిందని చెప్పి కుమార్తె ఒక 4-5 రోజులు బట్టి పిల్లారా అనంతపురంలో అనుకుంటా ఎదుగుతున్నారంట. ఒక ముగ్గురు పట్టుకున్నారు అనుమానితుల్ని. ముగ్గురు పట్టుకుని విచారిస్తే ఒకడు చెప్తున్నాడంట ఈ కాలంలో పడేసామని చెప్పి 2 రోజులు బట్టి కాలంలో దొరకలేదంట. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ విచారణ చేస్తే వాళ్ళని చంపేసి పాతి పెట్టేసామని చెప్పేసి మళ్ళీ చెప్పారంట. అయినప్పుడు కూడా దొరకట్లేదు. వారి తల్లిదండ్రులు రాస్తా పోసేస్తే 4వ రోజు ఈరోజు ఒక కుమార్తె 10th క్లాస్ అంట, బయటికి వెళ్ళిందంట. కాకపోతే లైవ్ వస్తే తర్వాత చూడండి, టీవీ 9 గారి వార్తలు ఏ దేంట్లో చూసినా సరే 4 రోజు మన రాష్ట్రంలోనే జరిగింది అది. కానీ ఒంటరిగా వెళ్ళింది. ఇక్కడ తోడుని మాత్రం ఎవరిని తీసుకెళ్ళదు ప్రియులారా. మనం చూస్తే ప్రియులారా, సింగల్గా ఉంటే సాతాను మమ్మల్ని అమ్మడిస్తూ ఉంటాడు. ఎందుకు అమ్మడిస్తాడంటే ప్రియులారా, ఆదాము ఏదైనా తోటలో ఎలాగుంది? సింగల్గా ఉంది. సర్పం ఏమొచ్చింది? ఆయన దగ్గరికి వచ్చేసింది. అది నీ కుయుత్తు మాటలతో, మంచి మాటలతో మబ్బి చేసింది. మంచి మాటలతో సువాసన రాసేసింది. ఆమెకి తన బొట్టలో వేసేసుకుంది. తన బొట్టలు వేసుకున్న తర్వాత అప్పుడు అడుగుతుంది, ఈ తోటలో మీరు అన్ని ఫలాలు తినొచ్చా? తినొచ్చు, తీగుంటాయి, పళ్ళు ఉంటాయి. లేదు సరిగ్గా చెప్పారు. 1-3 సార్లు అడిగి ఉంటది. లేదు మధ్యలో తినొద్దని చెప్పి అన్నాడు. నిజమా? ఎందుకు అన్నాడులే. ఎందుకు తినొద్దన్నాడు? చెప్పొచ్చు కదా. ఎందుకో దేవుడు చెప్పాడు. లేదు నీకు తెలిసి ఉంటుంది, చెప్పొచ్చు కానీ చెప్పి ఏం చేసి ఉంటుందండి, లాలన చేసి మంచిగా మాట్లాడి లాక్కును ఉంటది. అప్పుడేమింటదంటే కరిగిపోయి ఉంటారు. మీ ఆడలు ఊరినే కరిగిపోతారు. ఐస్ క్రీమ్ లాగా మంచి మాటలు 4 చెప్పామంటే అవునంటారు కాదంటారండి. మంచి మాటలు మాట్లాడేమనుకోండి అసలు భూమి మీద నిలవరు. నిలుస్తారా? అసలు నిలవరు. కానీ ఆమె కూడా, అపవాది కూడా అలాగే చేసి ఉంటాడు. అపవాది ఏం చేస్తుంటాడు? పిల్లలు చెప్పవా అని చెప్పాను. కానీ ఆ మధ్యలో ఫలాన్ని తింటే దేవుడు తినొద్దు అన్నాడు. అది జ్ఞానం ఇస్తుంట తెలియదు. అలాంటిది ఏం లేదు. మీరు తిన్నారనుకో మీ మీద శాపం రాదు. మీరు తింటే దేవదూతలు వెళ్ళి మారిపోతారు. వాళ్ళలాగా మీరే ఉంటారు. నిజమా బా ఒకటి తిన్నది, తిని ఏమైపోయింది? శాపం తెచ్చుకొని తిని ఏమైపోయింది ప్రియులారా? తినగానే పాపం సంభవించింది. సింగలగుండి తన ఒడిలో పడిపోయింది ప్రియులారా. అపవాది వెంటనే చేసుకున్నాడు. అంటే ఒంటరిగా వెళ్ళటం అంతా మంచిది కూడా కాదు. అందుకే ఇంకో మాట ఉంటుంది చూడండి ప్రియులారా. యాకోబు పత్రిక 4:4 ఒక మాట ఉంటుంది చూడండి. యాకోబు పత్రిక 4:4 యాకోబు పత్రిక కింద నుంచి చదవండి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవడి స్నేహంతో చాలు ప్రియులారా. లోక స్నేహం మంచిది కాదట. దేవుడికి వైర్యం, దేవుడికి ఇష్టం కానిది అది లోక స్నేహం. దేనో కూడా ఎక్కడికి వెళ్ళింది? ఆ దేశ కుమార్తెలు స్నేహం చేయడానికి వెళ్ళింది. కానీ ప్రియులారా దిశేయించడానికి వెళ్ళింది. కానీ ఏమైందంట? దేవుడికి వైర్యం అనేది విరోధము. అలాంటి వారు దేవుడికి అసహ్యులు. ఇప్పుడు వీళ్ళు ఏమైంది ప్రియులారా? లోక స్నేహం చేసింది, లోకంలో పడిపోయింది, తన జీవితాన్ని పాడు చేసింది. పాడు చేయటమే కాదు, అక్కడ తను పాడు చేసి అవమానపరిచాడు. అవమానపరచబడింది. అక్కడ పాడు చేయడం ఒక ఎత్తు అయితే, రెండోదిగా అవమానపరిచాడు, ఆమెని సిగ్గుపరిచాడు. అందుకే లోక స్నేహం వైరం ప్రియులారా. నువ్వెవరితో స్నేహం చేస్తానో గమనించాలి. దేవుడి సంబంధంతో స్నేహం చేయాలి. దేవుడి బిడ్డలతో స్నేహం చేయాలి. నువ్వు అన్నులతో స్నేహం చేస్తే నీకు ఏ కార్యక్రమాలు ఏ ఒప్పుతావంటే ప్రియులారా అవే ఒప్పుతా ఉంటాయి. తాగుబోతు స్నేహం చేస్తే ఏమవుతుందండి? తాగుడే ఒప్పుతా ఉంటుంది. జోజమాడి వారితో ఏమవుతుంది? జోజమే ఒప్పుతా ఉంటుంది. పేకాడి వాళ్ళతో
పేకే అబ్బుతూ ఉంటది. చదువుకున్న వాళ్ళతో బాగా చదువుకున్న వాళ్ళతో స్నేహం చేస్తాం అనుకోండి, వాడు బాగా చదువుకోవడానికి ప్రేరేపించబడతా ఉంటాడు. బాగా చదువులేని వాళ్ళతో స్నేహం చేస్తాం అనుకోండి, వాడు బాగా చదవలేడు. బాగా ఎప్పుడైతే పిల్లరా పని చేసే వాళ్ళతో మనం పక్కన ఉన్నాం అనుకోండి, మనం ఏదో పని చేయాలి అనిపిస్తూ ఉంటది. హల్లెలూయా. బాగా పని చేయాలనుకున్నట్టు వారు పద్మా గారితో విమలా గారితో స్నేహం చేయండి. విమలా గారితో పద్మ గారితో స్నేహం చేయండి. బాగా పని చేయాలి మేము చేయాలనుకుంటే. హల్లెలూయా. నమ్మకండి. ఎందుకంటే పనిలో అంత తృష్ణ ఉంటేనే ప్రియులారా మనం చేసేది ఏదైనా సఫలీకృతం అవుతూ ఉంటది. చెయ్యాలి, ఒక పట్టుదల ఉండాలి. పట్టుదల లేకపోతే ఏది సాధించలేము. ఆ పట్టుదల లేకుంటే మనం ఏం చేస్తామంటే చేస్తాంలే వెళ్దామంటే ఏది జరగదు. హల్లెలూయా. అలాగని చెప్పేసి మనం ఎవరితో స్నేహం చేయలేదంటే బాగా పని చేస్తాను అన్యులతో కలిసి స్నేహం చేసేది. నువ్వు బాగా స్నేహం చేయమని చెప్పి బాగా పనిచేసి స్నేహం చేస్తే వాళ్ళ సన్నిధికి రాదు. హల్లెలూయా. కానీ స్నేహం చేసింది ఆ దేశపు కుమార్తెలతో స్నేహం చేయడానికి వెళ్ళింది, తన జీవితాన్ని పాడు చేసుకుంది. అవమానించబడింది, సిగ్గుపరిచారు, అక్కడే బంధించబడింది కూడా. కానీ ప్రియులారా ఈరోజు మనం అలా ఉండకూడదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం ఉంటది. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. 2 తిమోతి నీ యవ్వనస్సు నుంచి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా ప్రేమను సమాధానమును వెంటాడము. దేవుని స్తోత్రాలు లేదా. హల్లెలూయా. నువ్వు ఎవరితో చేయాలంటే స్నేహం ప్రియులరా నీ యవ్వనిచ్చ నుంచి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన ఎవరైతే చేస్తారో వారితో స్నేహం చేయాలి. వారి నీతితో స్నేహం చేయాలంట. ఎవరితో స్నేహం చేయాలని చెప్తున్నాడు? ఎవరిని అంటాడమంటున్నాడు? ఇదిగో పవిత్ర హృదయాలై ఎవరైతే ప్రార్థన చేస్తారో, నీతిని అనుసరిస్తారో, ప్రేమను చూపిస్తారో, సమాధాన పరుస్తారో వారిని వెంటాడాలి నువ్వు. మనం ఎవరితో పడితే వారిని వెంటాడడం కాదు ప్రియులారా. ఈ లేఖనాలు చెప్తాను, నేను చెప్పింది కాదు ఇది. అయ్యో సేవకుడికి ఏం పని లేదు అనుకుంటా నేను అన్నిటితో స్నేహం చేస్తుంటే అబ్బో ఈయనకి అంతసేపు కుళ్ళండి, నేను ఆతో వెళ్తుంటే వారం లేడండి కాదు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నేను కాదు చెప్పేది పిల్లారా. హల్లెలూయా. ఎవరితో చేయమంటుంది? ఇంకోసారి చదవండి, మీకు ఇంకా అర్థం కావాలంటే ఇంకోసారి చదవండి అదే మాటని. నీ యవ్వనిచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులైన ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. వారిని వెంటాడాలి. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే నీతిని అనుసరిస్తున్నారో, విశ్వాసంలో ఉన్నారో, సమాధానంగా ఉంటున్నారో వాళ్ళే నువ్వు వెంబడించాలి. ఎవరిని పడితే వాళ్ళు వెంబడించడం కాదు ప్రియులారా. ఎవరిని పడితే వాళ్ళు వెంబడించినట్టు మన జీవితం ఏమైపోతుందండి? మన జీవితము దుర్వ్యసనాలు పాడైపోయినట్టుగా తప్పిపోయిన కుమారుడికి వెళ్ళి పాడైపోతుంటది. అందుకే కీర్తనకాడైన దావీదు కూడా 119వ కీర్తన 9వ వచనంలో ఉంటా చూడండి. 119వ కీర్తన 9వ వచనంలో ఇంకో మాట చెప్తూ ఉంటాడు. 119:9వ వచనం. యవనులు దేని చేత తమ నడతను శుద్ధపరుచుకుందరు, నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునే చేతనే కదా. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. యవనస్తులు దేని చేత అంటే తన నడతను శుద్ధి చేసుకుంటారండి, వాక్యము చేతే. అంతేగాని ఈ లోకంలో ఉన్న జ్ఞానము చేత కాదు, ఈ లోకంలో ఉన్న అలవాట్ల చేత కాదు. ఈ లోకంలో అలవాటు నేను బాలి చేత, ఈ లోకంలో ఉన్న చెడు పనులు నేను ఎక్కడ తీసుకెళ్తామంటే క్రూరత్వంలో తీసుకెళ్తూ ఉంటాయి. ఈ లోకం నేను ఎక్కడ నడిపిస్తుంది అంటే పాతాళంలోకి నడిపిస్తుంటది. కానీ దేవుని వాక్యం నేను ఎక్కడ నడిపిస్తాను? జీవములోకి నడిపిస్తూ ఉంటది. హల్లెలూయా. నీకు జీవము కావాలా, లోకము కావాలని జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకము కావాలంటే నువ్వు ప్రభుతో స్నేహం చేయాలి. లేదు నాకు పరలోకం వద్దంటే ఈ లోకంతో స్నేహం చేయాల్సి వస్తూ ఉంటది. ఆ పరలోకం స్నేహం ఎక్కడ తీసుకెళ్తా అంటే అక్కడ స్థితిలో ఉన్న ఇదిగో అగ్ని ఆరు పురుగు సాగుదని అక్కడ తీసుకెళ్తా ఉంటది. కానీ ప్రభు వాక్యము నిన్ను శుద్ధిపరుస్తూ ఉంటది. ప్రభు వాక్యం నేను మంచి నడవ నేర్పిస్తుంది. ప్రభు వాక్యం నీకు తోడుగా ఉంటా ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రవర్తన విషయంలో ప్రియులారా మనం ఏం చేయాలండి? జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దేనా ప్రవర్తన జాగ్రత్త లేదు.
గారాబం బట్టి, ప్రేమను బట్టి దీన ఏం చేసిందంటే అలసత్వం తీసుకుంది. స్వతహాగా ఎంచుకుంది. తను నా తల్లిదండ్రులు ఏమన్నారులే అని చెప్పి తన సొంత నిర్ణయం తీసుకొని ఇంటిని విడిచి వెళ్ళిపోయింది పిల్లారా. కానీ మనం ఏం చేయాలంటే మనం జాగ్రత్త తీసుకోవాలి మన ప్రవర్తన విషయంలో. ఎప్పుడైతే మనం జాగ్రత్త తీసుకుంటామో క్రూరుడు కానీ అపవాది కానీ మనకు దూరంగా ఉంటాడు. ఎప్పుడైతే మనం అలా జీవిస్తూ ఉంటాం పిల్లరా, ప్రభు వాక్యం చేత మనం పవిత్రపరచబడతాం, పరిశుద్ధపరచబడతాం. లోతు చెప్పినట్టుగా ఒక గొప్ప సాక్ష్యం నీ తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు ఆ కుటుంబానికి ఎంతో ఆదరణ, ఎంతో గౌరవం, ఎంతో కృప కలుగుతూ ఉంటది. హల్లెలూయా. ఎక్కడ చెప్తున్నట్టు సమాజం మొత్తము కూడా ఇదిగో దేవదూతలు వచ్చి ఆ లోతు గృహంలో ఉంటే వారందరూ వచ్చేసి అయ్యా నీకు వచ్చిన అతిథులు మా దగ్గరికి పంపండి, వారిని మీకు కూడాలంటే లోతు చెప్తుంటాడు. వాళ్ళందరి మధ్యలో చెప్తూ ఉంటాడు, అయ్యా నాకిద్దరు యవ్వన కుమారులు ఉన్నాడు, పురుషుని ఎరగనంటి వారు. ఆ సాక్ష్యం ద్వారా ఆ తల్లిదండ్రులు ఎంత గౌరవించబడ్డారు, ఎంత అసలుకి వాళ్ళకి ఎంత బలం ఉంటుందండి వాళ్ళ మాట చెప్పాలంటే, ఎంత గుండెలు ధైర్యం ఉండే మాటలు చెప్పాలండి. ఈరోజు పిల్లలుగా ఉన్నంటి వారు మన బిడ్డలు అలాగుంటే మనకెంత సంతోషం, ఎంతో ఆనందం. అబ్బా నా కుమారుడు నా కుమార్తె ఎలాగున్నారు, వారిని బట్టి నేను సంతోషిస్తున్నానని చెప్పి మనం ఎంతగా ఆనందపడతాం. హల్లెలూయా. అందుకే ప్రవర్తన విషయంలో జాగ్రత్త లేకపోతే ప్రియులారా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రవర్తన విషయంలో ఏం చేయాలండి, జాగ్రత్తగా ఉండాలి. మొదటగా ఎలా వెళ్ళిందంటే ఇంటి నుండి విడిచి వెళ్ళింది. రెండోది ఎవరితో కూడా చెప్పకుండా ఒంటరిగా వెళ్ళింది. మూడవది చూస్తే పిల్లరా ఇక్కడ తెచ్చిన గొప్ప పాతకం ఏమైందంటే పిల్లరా, దీనా ద్వారా తన అన్నదమ్ములకు నాకు శాపం తీసుకొచ్చింది. ఎవరికండి? దీనా ద్వారా తన అన్నదమ్ములకు శాపం కొని తెచ్చింది, తాను కూడా శాపం తెచ్చుకుంది. ఎలాగ శాపం తెచ్చుకుందయ్యా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పిల్లరా ఎలా తెచ్చుకుందంటే పిల్లరా మనం చదువుకున్నాము కదా, ఆదికాండము 34వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం నుంచి చదవండి. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని ఆమోరును అడిగెను. తన కుమార్తెను చెరిపినని యాకోబు విని తన కుమారులు చాలు పిల్లలు అక్కడ చూస్తే హామోరు, శెకెము తండ్రి హామోరు ఏంటంటే నీ కుమార్తెని నాకు ఇవ్వని చెప్పి ఇయ్యానికి వస్తాడు. ఇయ్యని అడుగుతా ఉంటాడు. ఏమడతాడండి? నీ కుమార్తెని నా కుమారుడికి ఇవ్వండి, నీ కుమార్తె నాకు ఇవ్వని అంటే కుమార్తె పాడు చేసిన తర్వాత అవమానపరిచిన తర్వాత తను తోసివేయలేదు కానీ తన ఇంట్లోనే బందీగా ఉంచేసుకున్నాడు శెకెము. అక్కడే ఉంచుకుంటే పిల్లరా ఇప్పుడు నా కుమార్తె నాకు ఇవ్వని అంటే తన అన్నదమ్ములు ఇప్పుడు రౌద్రులు అయిపోయారు. మా చెల్లికి చేయరాని ఘోరాన్ని చేసి అవమానపరిచారని చెప్పేసి వారు ఏం చేశారంటే తెలివి చేత, వివేకం చేత వారితో మాట్లాడి, ఇక్కడ ఉంటాయన్నమాట ఈ 34 తెలివి చేత వివేకం చేత మాట్లాడి వారు రౌద్రులు అయిపోయి ప్రియులారా ఆ కుమార్తెని మీకు ఇస్తాము, అయితే మీరు మా వల్ల మీరు జీవించాలి. మీ వల్ల ఎలా జీవించాలి? ఇశ్రాయేలులో సున్నిత లేనంటి వారికి మాకు అమ్మాయిలు మేము అనేటప్పుడు మేము దాన్ని కూడా సున్నిత చేసుకుంటాం అన్నప్పుడు వాళ్ళు సున్నిత చేసుకుంటారు. 3 దినం అయినప్పుడు పిల్లారా ఇశ్రాయేలు అన్నదమ్ములు, ఇశ్రాయేలు పిల్లలైనటువంటి వారు పిల్లారా వాళ్ళు ఏం చేశారంటే చదువుదాం, లేఖనాలు చదువుదాం పిల్లలు 27 వచ్చిన 28 వచ్చిన చదువుదాము, లేఖనాలు చదువుదాము, చదవండి. వారి గొర్రెలను 26 వచ్చిన నుంచి చదవండి అమ్మా. వారు హామోరును అతని కుమారుడైన శెకెమును కత్తిగా చంపి శెకెము ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయి తమ సహోదరుని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటకి వచ్చి ఆ ఊరు దోచుకుని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరులోనిదేమి పొలంలోనిదేమి వారి ధనం యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను ఇందులో దోచుకునేది. అప్పుడు యాకోబు సిమ్యోను లేవిని చూసి మీరు నన్ను బాధ పెట్టి పెరిచీలను అసహ్యులుగా చేసి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ పిల్లరా వారు కోపం తెచ్చుకొని ఏం చేశారంటే శాపాన్ని తెచ్చుకున్నారు.
నాశనం తెచ్చుకున్నారు. ఏంటి శాపము, ఏంటి నాశనం తెచ్చుకున్నారంటే పిల్లల అన్నదమ్ములు ఇప్పుడు ఎక్కడో అమ్మాయిని పాడు చేసి ఇయ్యానికి వచ్చిన వాళ్ళు ఎలాగడగాలండి? ఆ అమ్మాయిని చూసి బాగుంది పలానా అమ్మాయి తెలుసుకొని, అయ్యా అమ్మాయిని పాడు చేయకముందు వచ్చి ఏం చేయాలండి, అయ్యా మీ అమ్మాయిని మాకు ఇచ్చి వివాహం చేస్తావా, మా కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తావా, మేము ఇదిగో ఈ సుకొంతు పట్టణంలో నేను రాజుకున్నా, నా కుమారుడు తర్వాత ఈయనే రాజు, మాకు ధనం ఉంది, పొలం ఉంది, నా తర్వాత రాజుకి ఏనన్నాడు, మాకు వెనక ముందు తిరుగు చూసుకునే పని లేదు, రాజ్య పరిపాలన కొనసాగిస్తాడు, మీకు ఇష్టమైతే మీ కుమారుని ఇదిగో ఇవ్వండి, మా కుమారుడు ఎంతగానో మీ కుమారుడి మీద చూశాడంట, చూసిన కానీ మనసు పడ్డాడు అని చెప్పి అడగాలి పద్ధతిగా. అవునంటారు కాదంటారండి? ఇది లోక మర్యాద. ఇది ఎక్కడైనా లోకం మొదలుకుంది ఇప్పటి వరకు అదే మర్యాద జరుగుతుంది. కానీ ఇక్కడ రివర్స్. ఈ లేఖనాలు 34 అధ్యాయం రివర్స్ అండి. ముందుగానే ఆ కుమార్ చూడటానికి ఏం చేస్తాడండి, తీసుకొచ్చి పాడు చేస్తాడు, అవమానపరిచి దాన్ని తోలివేయకుండా ఆయనతోనే బంధించేశాడు. బంధించిన తర్వాత అప్పుడు అంటే ఆయనకి ఏం కలిగిందంటే ఆమె మీద మనసు పుట్టిందంట, ఆమెను ప్రేమ పుట్టిందంట. ప్రేమ పుట్టేసరికి అప్పుడు అంటే ఏం చేస్తున్నాడంటే తన తండ్రితో చెప్తున్నాడంట, తండ్రి గారు ఈ అమ్మాయిని ఇప్పుడు నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, వారి తల్లిదండ్రులు మీరు వెళ్ళి అడగరా అని చెప్పి. తండ్రి కూడా ఏం చేయాలి, బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా, అమ్మాయిని పాడు చేయకముందు, అమ్మాయిని సెరపక ముందు, అమ్మాయిని బలాత్కారం చేయకముందు ఆ కుమార్తె ఎవరు ఏంటి నాకు చెప్పాలని చెప్పి కుమారుని దండించాలి, శిక్షించాలి. శిక్షించిన తర్వాత అప్పుడు రావాలి. కానీ శిక్షించకంట సమర్థించుకొని తర్వాత ఎక్కడికి వచ్చాడంటే పిల్ల తన కుమారుడు చెప్పాడని చెప్పేసి యాకోబు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నీ కుమార్తె మా దేశం వచ్చింది, మా దేశం వస్తే మా కుమారుడు మనసు పడి సిరిపేశాడు, పాడు చేశాడు, ఇప్పుడు మీ అమ్మాయిని మాకు ఇవ్వాల్సిందే. ఇది పద్ధతి అండి, అసలుకి పద్ధతి కాదు కదా ఇది. కానీ యాకోబు మాత్రం నా ప్రజలు కొంతమంది ఉన్నారు, నేను కొద్దిమంది జనమని చెప్పి భయపడి ఏం చేశాడంటే పిల్లరా ఇస్తాము, అన్నదమ్ములు మాట్లాడి ఇస్తాము, కీర్తి చేత మాట్లాడి సున్నతి మీరు కూడా చేసుకుంటూ ఇస్తామన్నారు. సున్నతి చేసుకుంటారు. తండ్రికి చెప్పలేదు. సిమియోను లేవి వెళ్ళారు. పిల్లలు చదువుకున్నాం కదా, సిమియోను లేవి వెళ్ళి పిల్ల ఆబోను షేకేమును ఇంకా అక్కడ ఉన్న చిన్నలేమి పెద్దలేమి పురుషులేమి అందరినీ కూడా కత్తి చేత చంపేసి దొరికినట్టు దోసుకొని తీసుకొచ్చేసారు. ఏం చేశారండి, దొరికినట్టు తీసుకొచ్చేసారు. అయితే పిల్లరా ఒకటి ఎక్కడేమో ఒకటి మంచి ఉంది, ఒకటి చెడు ఉంది. మంచి ఏంటంటే పిల్లరా రాజు తండ్రి గారిని చంపడం మంచి. కానీ అన్యం పుణ్యాలను చిన్నపిల్లల్ని చంపేశారు. అన్యం పుణ్యం తేలని పిల్లలు ఆ దేశం నివసిస్తున్నారని పౌరులు చంపేశారు. అక్కడ ఉన్నటువంటి అనేక జనాన్ని కూడా ఏం చేశారంటే కత్తి చేత చంపేశారు. అది దేవుడికి విరోధమైన పని. పగుంటే ఎవరెవరు తెలుసుకోవాలి, మనిషి ఎదురుగా తెలుసుకోవాలి. పగుంటే అంటే కదా నీ పగుందని చెప్పి ఊరు మొత్తాన్ని నాశనం చేయకూడదు. అది ఏం చేయకూడదండి, ఊరు మొత్తం నాశనం చేయకూడదు. కానీ ఇక్కడ సిమియోను లేవి కూడా ఏం చేశారంటే పిల్లారా ఆ ఊరు మొత్తాన్ని చంపేశారు, షెకెమును చంపేశారు, తన తండ్రిని చంపేశారు. చంపేసిన తర్వాత ధనాన్ని తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రియులారు దీనాన్ని కూడా అప్పుడు తీసుకొచ్చి ఏం చేశారంటే శాపాన్ని మూట కట్టుకున్నారు, పాపాన్ని మూట కట్టుకున్నారు. ఎలాగ శాపాన్ని మూట కట్టుకుని పాపాన్ని మూట కట్టుకున్నారంటే ప్రియులారా యాకోబు చనిపోతున్నప్పుడు పిల్లారా ఇదిగో తన 12 కుమారులను పిలిచి ఆశీర్వదిస్తే ఒక సిమియోను లేవిని మాత్రమే శపిస్తూ ఉంటాడు. లేవిని షిమేని మాత్రం చెప్పి మిగతా అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎలాగ చెప్పించాడని చూస్తే పిల్లలు ఆదికాండం 49 అధ్యాయము, ఆదికాండం 49 అధ్యాయము పక్కన చూడండి. ఆదికాండం 49 అధ్యాయము 5-6 వచనాలు చదవండి. ఆదికాండము 49 అధ్యాయము. సిమియోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలు చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారి కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దులు గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును. ఏమిటండి, శపింపబడ్డారు వాళ్ళు. ఇప్పుడు దేని ద్వారా వచ్చింది ప్రియులారా ఆ ఉగ్రత, ఆ కోపము? ఎప్పుడైతే సిమియోను ప్రియులారా లేవే దీన శల్య పక్షంగా ఇంత ఘోరానికి ఒడికడతారని చెప్పేసి ఏమేరంటే ప్రియులారా వాళ్ళ మీదకి చంపి ఏం తెచ్చుకున్నారండి, శాపాన్ని తెచ్చుకున్నారు. ఈ రోజు కూడా ప్రియులారా చాలా మంది ఏం చేస్తున్నారండి, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. చాలా మంది ఏం చేస్తున్నారండి,
ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నప్పుడు కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకున్నప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకొని వారికి మర్యాదపూర్వకంగా గౌరవప్రదంగా ఈ యొక్క లోకమని చెప్పి వివాహం చేస్తున్నారు. వారి కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తున్నారంటే పిల్లరా, తల్లిదండ్రులు పారిపోకముందే వారు ప్రేమించుకున్నప్పుడే చెబుతున్నప్పటికీ అబ్బో వాళ్ళు మన కులస్తులు కాదు, మన కులస్తులు కాదు, మన దానం ఎక్కడ, వాళ్ళ దానం ఎక్కడ, మనం ఎక్కడ, వాళ్ళు ఎక్కడ అని చెప్పేసి ప్రేమించినట్టు వారు ఏం చేస్తున్నారంటే పిలిపించి మరీ ఏం చేస్తారండి, చంపేసేస్తున్నారు. చంపేసిన వారికి ఇప్పుడు ఏమొస్తుంది? వాళ్ళు ఆనందపడుతున్నారంటే లేదు, వాళ్ళు సంతోషపడుతున్నారంటే లేదు, వాళ్ళు కూడా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఏం తెచ్చుకుంటారండి? శాపాన్ని కొని తెచ్చుకుని వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళి జైల్లో ఉంటున్నారు, ఉరి శిక్ష ఖైదీలో ఉండి జైల్లో ఉంటున్నారు. తర్వాత కుటుంబం అంతా రోడ్డు మీద పడుతూ ఉంటుంది. కుమార్తె జీవితం బాగోట్లేదు, కుటుంబం జీవితం బాగోట్లేదు. కొన్ని తల్లిదండ్రులు ఏమైనా ఉన్నారా? బాగున్నారు? లేదు. అది కూడా సంతోషంగా ఉన్నారంటే అది కూడా లేదు. ఏమైపోతున్నారు? వాళ్ళు వెళ్ళి ఎక్కడో జైల్లో మగ్గుతూ ఉన్నారు. మళ్ళీ జైలు బయటకు వస్తే అబ్బో ఆ కుమారుని చంపారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు మా అన్నకి ఎక్కడికి వస్తారని చెప్పి వాళ్ళు మళ్ళీ బిక్కిపడినట్టు సంచరిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు వచ్చి నా కుమారుడు చంపుతారు, మళ్ళీ వాళ్ళు రౌద్రం కలిగి వాళ్ళు వేటుతో కత్తి పట్టుకుని మళ్ళీ చంపితే ఏమైపోతుంది? వాళ్ళు శాపాన్ని పండించుకుంటున్నారు. ఈరోజు చాలా మంది ఏమైపోతున్నారంటే పిల్లారా, ఆవేశముతో, కోపముతో, సమాధానముతో వెళ్ళాల్సినవి అసమాధాన స్థితిలోకి వెళ్ళిపోయి శాపాలు కొని తెచ్చుకుంటారు ఈరోజు చాలా కుటుంబాలు. పిలిపించి మరీ కూడా మేము వివాహం చేస్తానని చెప్పి నమ్మించి మరీ కూడా ఏం చేస్తానంటే గొంతులు కోసేస్తున్నారు. నేనేనైపోయినా పర్లేదు, నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలియట్లేదు, నువ్వు చనిపోతే మళ్ళీ ఇంకో జన్మ ఉందని లేదు, మళ్ళీ జన్మ నీకు. బలత్మానంగా ప్రాణాలు తీసుకునే వారు పరలోక రాజ్యంలో హక్కుదారులు గారు. మనకి ఆయుష్ ఇచ్చింది దేవుడు, అది పూర్తిగా ప్రియులారా అది అనుభవించిన తర్వాతే పరలోక రాజ్యం వారసులు అవుతారు. బలమరణం చేత మరణిస్తే అది దేవుడికి ఇష్టమైన పని కాదు, అది ఇష్టమైన కార్యము కాదు దేవుడికి. దేవుడికి ఇష్టమైనది ఏమిటంటే దేవుడి ఇచ్చిన ఆయుష్ అనుభవించి ఆయన స్తుతించి కనపరిచి ఆయన ప్రకారం నడుచుకుని సమాధానంతో శాంతితో నడుచుకుంటేనే దేవుడికి ఇష్టమైన కార్యము. పగతో సాధించేది ఏదీ లేదు, ప్రేమతో అన్ని సాధించగలుగుతాం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే పిల్లారా మూడోదిగా ఏం తెచ్చుకున్నారండి? దేనా ద్వారా అన్నదమ్ములు శాపం తెచ్చుకుని. ఈ రోజు పిల్లారు స్త్రీలుగా ఉంటే మీ కుటుంబాలు ఏమవకూడదంటే మిమ్మల్ని బట్టి మీ అన్నదానులకు శాపం ఉండకూడదు, మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు శాపంలో పడకూడదు, మిమ్మల్ని బట్టి మీ కుటుంబం శాపంలోకి వెళ్ళకూడదు. మీరు చేసిన అపరాధములను బట్టి మీ అన్నదమ్ములు ఏమవకూడదండి, శాపంలో ఉండకూడదు. మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు శాపంలో ఉండకూడదు, మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు ఏడవకూడదు, మీ తల్లిదండ్రులు మీ అన్నదమ్ములు ఏడవకూడదు. అయ్యో నా కుమార్తె అని చెప్పి వారే నిన్ను బట్టి ఏం చేస్తారంటే పిల్లరా, వాళ్ళు అణుచుకోలేక కోపాన్ని వాళ్ళు రగిలించుకొని ఏం చేస్తారంటే నిన్ను బట్టి వాళ్ళు శాపాన్ని కొని తెచ్చుకుంటారు. అవకాశమే తల్లిదండ్రులకు ఇవ్వకూడదు, అవకాశం అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలకు ఇవ్వకూడదు. ఇవ్వకుండా నువ్వేం చేయాలంటే లోక స్నేహానికి దూరంగా ఉండాలి. నువ్వెవరిని వెంబడించాలంటే పిల్లారా, నేను ఏదైతే శుద్ధిపరుస్తుందో దేవుని వాక్యం శుద్ధిపరుస్తుందో కాబట్టి ఎవరిని ఇచ్చాలంటే దూరంగా పారిపోయి నువ్వెవరిని వెంబడించాలంటే నీతిని ఎవరైతే ప్రేమిస్తున్నారో, ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో, విశ్వాసం ఎవరైతే ఉన్నారో, సమాధానం ఎవరైతే ఉన్నారో వారిని వెంబడించాలి. నువ్వు నీ బట్టి నీ అన్నదమ్ములకు శాపం రాకూడదు, నిన్ను బట్టి నీ అక్క చెల్లెలకు శాపం రాకూడదు, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులకు శాపం రాకూడదు. వాళ్ళు కుమ్ములు పోకూడదు, వారు ఆడకూడదు. ఇక్కడ పిల్లల ధ్యానాన్ని బట్టి వారి అన్నదండ్రులకు శాపము, వారి తల్లిదండ్రులు కూడా పిల్లరా కుంగిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితికి మనము కూడా మన బిడ్డలు తేకూడదు. హల్లెలూయా. అంతేకాదు మనం కూడా పెద్దవారు అయిపోయినాం కాబట్టి మన ద్వారా మన బిడ్డలు కూడా శాపాన్ని మనం మిగల్చకూడదు. మనల్ని ఎందుకు పిలిచాడంటే దేవుడు పిల్లారా, ఈ లోకంలో శాపస్తులుగా ఉండడానికి, పాపంలో పడిపోవడానికి పిలలేదు మనల్ని. మనం పిలిచిందే ఒక ప్రత్యేకమైన కారణం, మనం పిలిచింది మనం ఏర్పరచుకుంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశము. ఏంటే ఉద్దేశం, ఏంటే కారణం అంటే ఎపిసోడ్ రాసిన పత్రిక 1:4-5-6 చదవండి. ఎపిసోడ్ రాసిన పత్రిక మనం పిలిచిన కారణము, మనం ఏర్పరచుకున్న ఉద్దేశము, మనం ఎందుకు పిలుచుకున్నాడు అనేది ప్రభు తెల్లగా అక్కడ కనపరుస్తూ ఉంటాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని
తనకు ముందుగా మనం తన కుమారులుగా నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగను నిర్దోషులమై ఉండవాలని ఎప్పుడు అంటే చెప్పండి, ఎప్పుడు అంటే అందరూ చెప్పండి. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకుని. దేవునికి స్తోత్రాలు లేదా, దేవునికి స్తోత్రాలు లేదా. జగత్ పునాది వేయబడక మునిపే, ఈ భూమి సృష్టిని పడక మునిపే, రూపురేఖలు రాక మునిపే, ప్రియులరా జగత్ పునాది వేయబడక మునిపే అంటే ఆయన ప్రేమ చేత మనం ఎలా ఉండాలండి? నిర్దోషులుగా అంటే పరిశుద్ధులుగా ఉండాలని, యథార్థవంతులుగా ఉండాలని, ఆయన ఎదుటే మనం నిలవాలని ఏర్పరచుకున్నాడు మనల్ని. శాపములోకో పాపములోకో మనలోనికి ఉండడానికి మనం ఏర్పరచుకోలేదు పిల్లరా. మనం ఎలా ఉండగలదంటే పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో ఐగుప్తు నుంచి పాలు తేలి ప్రజలు దేశాన్ని కణంలోకి నడిపిస్తున్నప్పుడు ఒక దేశము అడ్డుపడుతూ ఉంటది. ఆ దేశం అడ్డుపడుతున్నప్పుడు, హాయి పట్టణం అడ్డుపడుతున్నప్పుడు పిల్లరా ప్రభు ఒక మాట చెప్తూ ఉంటాడు. కణాన్ని ఎక్కడ ఎరుకో పట్టణాన్ని మీరు జయించారు కదా, ఆ విధంగానే ఆ యొక్క హాయి పట్టణాన్ని కూడా మీరు జయించుతారు. పాలు తేలి ప్రవేశ దేశాన్ని మీరు అడుగు పెడతారన్నప్పుడు, ఎరుకో పట్టణం జయించినప్పుడు దాంట్లో శపితమైనది మీరు దేన్ని ముట్టకూడదు. ఆ దేశంలో ఒక నూలు పోకూడదు, ఏది కూడా మీరు తాగకూడదు, మీకు అన్ని ఏది కూడా ఉంచకూడదు అని చెప్తే దాంట్లో కొన్ని ప్రాముఖ్యమైనవి ఒక వ్యక్తి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ హాయి పట్టణం చిన్న పట్టణం పిల్లలు, చిన్న పట్టణమే, దాన్ని జయించుకునే 3000 మంది వెళ్తారు. 3000 మంది వెళ్తే 33 మంది చనిపోతారు. ఆ పట్టణాన్ని జయించలేక పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. పరిగెట్టుకుంటూ వచ్చినప్పుడు యెహోషువ ఏడుస్తారు, కన్నీరు కాస్తూ ఉంటారు. అయ్యో ఎరుకో పట్టణం కోట గుడిలో కూర్చుని దేవుడు యుద్ధం చేయకుండా సుతుల ద్వారా కూర్చుని దేవుడు, హాయి పట్టణం చూస్తే చిన్న పట్టణమే, అయ్యో కూర్చోలేకపోయామే, అయ్యో యోధులు చనిపోరని చెప్పి ఏడుస్తూ ఉంటే ఒక వ్యక్తి చేయడానికి పని చేస్తూ ఉంటాడు. ఆకాన్ అనేవాడు. ఎవరండి? ఆకాను శపితమైనని తీసుకొని తను దాచుకుంటాడు. దాని ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ ఏడుస్తూ ఉంటారు, ఇశ్రాయేలు ప్రజలందరూ బాధపడుతూ ఉంటారు. దాని ద్వారా ఎక్కడికి వెళ్ళలేకపోతారంటే పిల్లలు పాలు తేలి దేశానికి స్వతంత్రంగా వెళ్ళలేకపోతుంటారు, ప్రాణాలు కోల్పోతుంటారు, యుద్ధం చేయాల్సి వస్తూ ఉంటది, ప్రాణాలు కోల్పోయి ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక ఆకారం ద్వారా శబ్దమైన దాయబడి పెట్టింది. ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నాడు పిల్లలే? శపితమైనది మీలో ఏది ఉండకూడదు, శపితమైన మాటలు మీ పిల్లలకు చెప్పకూడదు, శపితమైన పిల్లలకి ఏది కూడా అధిగించకూడదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రియులారా కన్నీరు గారుస్తారు ఆకారం ద్వారా. చూస్తే పిల్లరా ఇంకొక చోట మనం చూడొచ్చు, ఎక్కడ మన ప్రజలు చేసిన పాపం, మనుషులు చేసిన పాపము సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తుంది. మనుషులు చేసిన పాపం ఎవరు నాశనం చేస్తుంది? ఒక దేశాన్ని నాశనం చేసింది. ఈరోజు నీ పాపము నీ అన్నదమ్ములకు శాపం ఉండకూడదు, నీ పాపం నీ తల్లిదండ్రులకు శాపము ఉండకూడదు, నిన్ను బట్టి నీ కుటుంబము రోడ్డు మీద రాకూడదు, నిన్ను బట్టి నీ కుటుంబం అవమానించబడకూడదు, నిన్ను బట్టి నీ కుటుంబం సంతాపం ఉండకూడదు. ఎందుకు అవ్వకూడదు అంటే పిల్లరా, ప్రభు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన ఎదుట మనము పరిశుద్ధులు ఉండడానికే పిలుచుకున్నాడు, పవిత్రులు ఉండడానికే పిలుచుకున్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే యవనిస్తులకు దూరంగా వెళ్ళిపోయి వెంబడించాల్సింది ఎవరిని? మనము ప్రార్థన ఎవరైతే చేస్తారో వారిని వెంబడించాలి. లోకంతో మనం వెంబడించకూడదు పిల్లరా. నేను ఒంటరిగా ఉన్నానని చెప్పేసి వెళ్ళిపోకూడదు. నీ తల్లిదండ్రులు నీ ప్రేమగానో గారాభంగానో నేను ఎంత అపురూపంగా నేను పెంచితే దాన్ని బట్టి నువ్వు అలసి తీసుకోకూడదు తల్లిదండ్రుల్ని. నేను ఎన్ని చేస్తే నా తల్లిగా నా తండ్రికి నన్ను దండించట్లేదని చెప్పి నువ్వు అలుసు తీసుకోకూడదు. అలుసు తీసుకొని నువ్వు అడుగులు వేసావంటే పతనంలోకి వెళ్ళిపోతావు, జారిపోతూ ఉంటావు. అపవాది ఎవరిని మింగిదామని చెప్పాడు, పరిగెడుతున్నాడు. పక్కగానే ఒక మాట చూసాం కదా, తల్లిని నిమిషాడు, తండ్రిని నిమిషాడు, ఇంటిని నిమిషాడు, పాడే. కానీ లోతు దగ్గర కుమార్తెలు మాత్రము పాడాలి, ఇంట్లోనే ఉన్నారు. కానీ దీనా కుమార్తె వెళ్ళిపోయింది, ఇంటిని విడిచి వెళ్ళింది. ఒకటి, రెండోది ప్రేమలో ఒంటరికి వెళ్ళింది, మూడోది తన ద్వారా అన్నదమ్ములకి శాపాన్ని తెచ్చిపెట్టింది. కానీ దేవుడు మనల్ని ఎందుకు పిలిచినండి? పరిశుద్ధులుగా ఉండడానికి, పవిత్రులుగా ఉండటానికి, నీతి రాజ్యంలో ఆయన ఎదుటే మనం నిలబడాలంట, ఆయనే మనం చూడాలంట, ఆయనే స్తుతించాలంట, ఆయనే కనపరచాలంట. ఆ మహిమలోనే మనము ఆ మహిమానత్తుని ప్రియులారా ఇదిగో దేవదూతలతో పరిశుద్ధులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ వేవేల దేవదూతల స్తుతులు అర్పించుకుంటారు. ఆ దేశంలో మనం నిలబడాలని, ఆయనే మనం చూడాలని, ఆయన మనం మహింపరచాలని, ఆయన కృప చేత మనల్ని ఎన్నుకుంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం ప్రియులారా? ఈ లోకంలో పడిపోతున్నాం, ఈ లోకాల్లోగా మనం అయిపోతున్నాం, బానిసలు అయిపోతున్నాము. దేనా జీవితం ఈ రోజు జీవించకూడదు. స్త్రీలైనటువంటి వారు ఎలా ఉండాలంటే ప్రియులారా మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఉంటేనే ఆయన ఎదుటి మనం నిలబడగలుగుతాం. హల్లెలూయా. లేకపోతే మనం నిలబడలేము ప్రియులారా. మొదటగా ప్రియులారా ఏమైందంటే ఇంటిని విడిచి వెళ్ళింది. రెండుది ఒంటరి వెళ్ళింది, కానీ ఎవరితో చెప్పలేదు. ఒంటరి వెళ్ళింది, తోడుబడిని ఎవరు తీసుకెళ్ళలేదు. మూడోది చూస్తే దాని ద్వారా అన్నదమ్ములకు శాపం వచ్చింది. సొంత తండ్రి కోపంతోటి రౌద్రంతో మీరు అన్య పుణ్యం ఎరగని చిన్నపిల్లలు చంపారు, అన్య పుణ్యం ఎరగని తల్లులు చెప్పారు, అన్య పుణ్యం ఎరగని అమాయకులు మీరు చంపారు, ప్రాణాలు తీస్తారని. ఈరోజు లోకం కూడా ఎలాగుందండి? ఎలాగుంది లోకము? కుమారుడు ఏదో ప్రేమించాడు అనుకోండి, కుమార్తె ప్రేమించాడు అనుకోండి, కొంతమంది వారిని ఏమనరు, వారి స్నేహితులు కూడా చంపేస్తూ ఉంటారు, వారి తల్లిదండ్రులు చంపేస్తుంటారు. ఎవరి ద్వారా తెలుసు? అన్యపుణ్యం వాళ్ళకి తెలియదు. పాపము వాడు ఏం చేస్తున్నాడు సరిగ్గా చెప్పరు, కానీ పాపం ఎవరిని చంపేస్తే వారిని తెలుస్తుంది. అన్యపుణ్యం ఆ శాపం ఆయన తెచ్చుకుంటాడా? ఆయన ఏం చేస్తుంటే చంపేసిన తర్వాత వాళ్ళని కూడా ఆ శాపం తెచ్చుకుని వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళ కుటుంబం పాడి వాళ్ళు శాపగ్రస్తులు ఉంటారు. ఈరోజు మనం అనుకుంటుంది పిల్లరా, మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. ప్రభు మనం పిలిచింది ఏంటండి అని ఎదుట పరిశుద్ధుల జన్మడానికి. మరి పరిశుద్ధులుగా ఉన్నాము, ప్రార్థన చేద్దాము, మోకరిద్దాం అందరం కూడా. ప్రభు మనం ఎందుకు పిలిచాడో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాం పిల్లారా. ఈరోజు మనల్ని ఎందుకు పిలిచాడో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ లేఖనాలే మనల్ని ఏం చేస్తుంది? పవిత్రంగా పడుస్తుంది. నేను కీర్తనకారుడు చెప్తున్నాడుగా పిల్లారా, యవ్వన కాలం నడక దేని చేత మనం శుద్ధిపరచుకుంటాం అంటే దేవుని వాక్యం చేత శుద్ధిపరచుకుంటాం పిల్లారా. దీన లాంటి జీవితము ఒకవేళ మనం జీవిస్తే ఇంటిని విడిచి వెళ్తున్నామేమో, లేదా ఒంటరిగా వెళ్తున్నామేమో, చెప్పబెట్టడానికి వెళ్ళిపోతున్నామేమో, తల్లిదండ్రులు గారాభంగా పెంచరని చెప్పి మనం స్వతహాగా తిరిగేస్తున్నామేమో, అదే నా యొక్క జీవితాన్ని పాడు చేయడానికి కారణమైంది. ఈరోజు నీ వాళ్ళు ఉన్నావేమో, ఈరోజు అలాగా ఒకవేళ తిరగాలని ఆశపడుతున్నావేమో, నీ ప్రవర్తన మార్చుకుంటే బాగుంటుంది. ఎవరికాలు ప్రార్థించేద్దాం, మన ప్రవర్తన మార్చుకుందాం, మన ఆలోచన మార్చుకుందాం. ఎందుకంటే అపవాది ఎవరిని మింగుదామని చూస్తున్నాడు పిల్లారా, ఎవరిని వలలో వేసుకుందామని చూస్తూ ఉన్నాడు. అందుకే వాక్యము చెప్తుంది పిల్లారా, యవ్వన కాలమందు నువ్వు ఎవరిని వెంబడించాలంటే ఎవరైతే నీతితో ప్రార్థన చేస్తారో, ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో, ఎవరైతే సమాధానంతో ప్రార్థన చేస్తారో వారిని వెంబడించాలని వాక్యము చెప్తుంది పిల్లారా. ఈ లోక స్నేహం దేవునికి విరోధమైనది. ఈ లోక స్నేహితుతో నువ్వు స్నేహం చేస్తున్నావేమో, ఈ లోకస్తుతో స్నేహం చేస్తున్నావేమో, దేవుడికి అసహ్యమైన దాంతో స్నేహం చేస్తున్నావేమో. ప్రభుని అడుగుతాం, ప్రభు అనేసని నాయన అయ్యా ఈ లేఖనాల ద్వారా నేను లోకస్తులతో స్నేహం చేస్తున్నాను ఆయన. ఇప్పుడు బట్టి నేను వారితో దూరంగా ఉంటాను ప్రభా, వారిని విడిచిపెడతాను ప్రభా. అయ్యా ప్రార్థన పరులతో సహాయం స్నేహం చేస్తానయ్యా, ప్రార్థన పరులను వెంబడిస్తాను ప్రభా. అయ్యా దీన ప్రభా చెరిపివేశారు, దీనాన్ని జీవితాన్ని పాడు చేశారయ్యా, అవమానపరిచారు నాయన. అయ్యా దీన కూడా పరిశుద్ధాత్మ తండ్రి నాయన అయ్యా పాడైపోయింది ప్రభా నాయన. అయ్యా తాను చెప్పబెట్టకుండా వెళ్ళినందుకు, అయ్యా ఆ దేశ కుమార్తెలు స్నేహం చేసినందుకు నాయన అయ్యా ఈరోజు అయ్యా తండ్రి నా నేను అలాగ అవ్వకూడదు ప్రభా, నేను అలాగ ఉండకూడదు నాయన, నీతోటి స్నేహం చేస్తాను ప్రభా. అయ్యా నువ్వు పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా నిన్ను ఎవరైతే వెంబడిస్తున్నారో, ఎవరైతే విశ్వాసంతో నీతితో నాయన సమాధానంతో ప్రేమతో ప్రార్థన చేస్తున్నారో వారిని నేను వెంబడిస్తాను ప్రభా. అయ్యా తండ్రి లోక స్నేహాన్ని దూరంగా ఉంటాను ప్రభా. ఈ లోక స్నేహం నీకు విరోధమని చెప్తున్నావు ప్రభా. విరోధమైన స్వభావం నుంచి బయటికి ఇప్పుడే వస్తున్నాను నాయన. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుని అయ్యా నీ వాక్యము యవనస్తులను ప్రభా నాయన అయ్యా శుద్ధి చేస్తాను చెప్తున్నావు ప్రభా. అయ్యా నడకలను ప్రభా సరి చేస్తాను చెప్తున్నావు ప్రభా నాయన. దావీదు గారు చెప్తున్నావు అయ్యా నన్ను సరిచేయండి ప్రభా, అయ్యా నన్ను సరిచేయండి ప్రభా, అయ్యా నన్ను సరిచేయండి నాయనా. నీకు స్తోత్రములు ప్రభా నాయనా, నీకు వందనాలు 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 అయ్యా తండ్రి నాయన. అయ్యా దీనాన్ని బట్టి అన్నదమ్ములు శాపం వచ్చింది ప్రభా నాయన. అయ్యా నా బట్టి ప్రభా నా అన్నదమ్ముల మీద శాపం రానివ్వకండి అయ్యా, నా బట్టి నా అక్క చెల్లెలకు శాపం రానివ్వకండి అయ్యా, నా బట్టి నా తల్లిదండ్రులను బాధపడకండి చూడండి నాయన. అయ్యా నన్ను బట్టి నాయన నా తల్లిదండ్రులు రోధిస్తున్నారేమో, నన్ను బట్టి నా తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారేమో, అయ్యా నన్ను బట్టి నాయన నా కుటుంబం అంతటి శాపం వచ్చిందేమో ప్రభా. అయ్యా నానిని నాయన తల్లిదండ్రులు శాపం రాకుండా అయ్యా నా ప్రవర్తన నేను జాగ్రత్త చేస్తుంటాను ప్రభా. నా ప్రవర్తన నా ఆలోచనలు మార్చుకుంటాను ప్రభా. అయ్యా నన్ను పరిశుద్ధపరచడానికి పిలుచుకున్నా ప్రభా, ఏది పరిశుద్ధంగా ఉండాలని నన్ను పిలుచుకున్నా ప్రభా నాయన. అయ్యా నీకు స్తోత్రములు 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 నాయన. నీకే స్తుతి స్తోత్రములు 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 ప్రభా. అయ్యా నీకే వందనాలు 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 ప్రభా. అయ్యా ఆకాను ద్వారా నాయన ఇశ్రాయేలు ప్రజలందరి మీద శాపం వచ్చింది ప్రభా నాయన. అయ్యా అయ్యా ఆకాను ద్వారా ఇశ్రాయేలు అందరి మీద శాపం వచ్చింది.
వచ్చింది. అయ్యా నా ద్వారా నా కుటుంబం మీద శాపం రాకుండా దయచేయండి. అయ్యా నా ద్వారా నా తల్లిదండ్రుల మీదకి, నాన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీదకి అయ్యా శాపం రాకుండా చూడండి ప్రభా. అయ్యా ప్రజల పాపం వల్ల నాయన సొమేదేగో మీద పట్టణం మీద శాపం వచ్చింది ప్రభా నాయన. అయ్యా ఈ రోజు నాయన నేను అలా ఉండకూడదు ప్రభా నాయన. అయ్యా నన్ను అయా జగత్ పునాది వేయబడక మునిపే నన్ను ఏర్పరచుకున్నావు ప్రభా నాయన. అయ్యా నీ ప్రేమ చేత నన్ను ఏర్పరచుకున్నావు. అయ్యా నీ నిర్దోషం ఉండాలని ప్రభా నన్ను ఏర్పరచుకున్నావు. ఆ నిర్దోషత్వంలో నడిపించండి నాయనా. నీకు స్తోత్రములు స్తోత్రములు. అటు గొప్ప కృప నాయన నాకు అనుగ్రహించిన ఆయన మీ నామానికి మహిమ తెచ్చుకుని అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు. ఎవరితో ప్రార్థించేద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.